ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంఎస్ఎంఈ మరి పాలసీ పరిశ్రమల శాఖలో పాలసీ తీసుకొచ్చి మరి ఆ పాలసీలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు మరి కేటాయించింది. దాంట్లో ఆ పాలసీ తీసుకొచ్చినటువంటి దాంట్లో మరి వికలాంగ అన్ని వర్గాలకు కూడా ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన కానివ్వండి, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన కానివ్వండి, ఓబీసీలకు సంబంధించి కానివ్వండి, రిజర్వేషన్ అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేసింది. మరి కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు వికలాంగుల సంఘాలకు కూడా ఈ పరిశ్రమ శాఖలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలి, పాలసీలలో మాకు కూడా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంఘాలన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు జీవో నెంబర్ 188 మరి 20/12/2013 మరి తీసుకొచ్చినటువంటి పాలసీలో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొచ్చి ఆనాడు వికలాంగుల పక్షపాతిగా ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆనాడు ఈ పాలసీలో పరిశ్రమల రంగంలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మరి రిజర్వేషన్ తీసుకొచ్చింది. జీవో నంబర్ 188 తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలుస్తున్నాడు. మరి తెచ్చినటువంటి పాలసీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలసీని గత ప్రభుత్వం తెచ్చినటువంటి పాలసీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాలసీని అదే పద్ధతుల ప్రకారం ఏ పాలసీ తెచ్చిన వికలాంగులకు తమాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి 2014లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మిత్రులారా ఆలోచన చేయండి. జీవో నెంబర్ 29 మరి ఏదైతే జీవో నెంబర్ 29వ నెలలోనే 29వ తారీఖు 11వ నెల 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలో కూడా వికలాంగులకు ఖచ్చితంగా రాయితీలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వికలాంగులకు పరిశ్రమల రంగంలో రాయితీలు వచ్చినాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తీసుకొచ్చినటువంటి పాలసీలో వికలాంగులకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇలా మీరు తీసుకొచ్చినటువంటి 2014 ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి 2014తో మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతుందో ఆ పాలసీలో ఎస్సీలకు 14.94% మీరు రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్టీలకు 8.75% రిజర్వేషన్ ఇచ్చారు, ఓబీసీలకు 27.65% మరి రాయితీ ఇచ్చారు. కానీ ఏ పాపం చేసినాం మేము వికలాంగుల సమాజానికి గతంలో ఉన్నటువంటి రాయితీ కూడా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి వికలాంగుల అట్రాసిటీ చట్టం తెచ్చింది. చట్ట నిబంధనల మేరకైనా మాకు 5% పాలసీలో రాయితీ లభించాలి. ఇవాళ వికలాంగుల భూసే లేకుండా వికలాంగుల ఎజెండా లేకుండా ఇవాళ పాలసీలో వికలాంగుల రిజర్వేషన్ ఎత్తేటంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వికలాంగుల సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలు కలిపితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు 2014లో కొడంగల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైండు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడో మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అయితే ఈనాడు ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది వికలాంగుల శాఖను ప్రత్యేకంగా గుర్తించి తమరికి కూడా తెలుసు 1983 ఎన్టీ రామారావు గారు దీన్ని ప్రత్యేక శాఖగా గుర్తించి దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి శాఖని ప్రత్యేకంగా ఆనాడు క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈనాడు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ వికలాంగులకు సంబంధించిన శాఖను తీసుకెళ్లి మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసుకుంటూ జీవో ఇచ్చింది అధ్యక్ష. దయచేసి దాన్ని ప్రత్యేక శాఖ గుర్తించండి. ఒకటి లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్ అప్పీల్ నెంబర్ 9096/2013 ప్రకారం 3% కూడా వికలాంగులకు సంబంధించిన ఉద్యోగాలలో అన్నింటిలో అంటే లైక్ జిహెచ్ఎంసీ, సింగరేణి, ఆర్టీసీ, మెడికల్ అండ్ పోలీస్ శాఖ, ఇట్లాంటి ఫైర్ శాఖ ఈ అన్ని శాఖలలో కూడా వాళ్ళ ఉద్యోగాలను ప్రత్యేకంగా గుర్తించి నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు వాటి పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా రీసెంట్ గా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు అధ్యక్ష డిమాండ్ల గురించి. 3% కాస్త 4% శాతాన్ని పెంచి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం పాస్ చేసింది కాబట్టి దాన్ని 4% తీసుకోవాలి.
అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఆనాడు రిజర్వేషన్ తీసేసింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి 2014లో వికలాంగుల సంక్షేమ శాఖని మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేస్తే ఆనాడు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం మాట్లాడారు? ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారో వికలాంగులు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీసిండు. మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఉన్న రిజర్వేషన్ ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని అది ఇవ్వండి అని మీరే డిమాండ్ చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను కూడా మీరు రద్దు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. వికలాంగుల సమాజాన్ని చులకన భావంతో మీరు అధికారంలో రాకముందు వికలాంగుల పెన్షన్ 60,000 రూపాయలు చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. మరి మిమ్మల్ని ఏం చూసినా మీరు మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఖచ్చితంగా మీరు అధికారంలోకి వస్తే మాకు పెన్షన్లు పెంచడంతో పాటు ఇట్లా పరిశ్రమల రంగాల్లో కాదు అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా మా బాధలు చేసిన వ్యక్తి, మా గురించి అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి అని చెప్పేసి మేము భావించడం చెప్తే ఇంత దుర్మార్గం ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు ఇలా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. వికలాంగులు ఏ రంగంలో కూడా తీసుకునేటువంటి మేధావులు వికలాంగుల సమాజంలో ఉన్నారు. ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి ఎంఎస్ఎంఈ 2014 పాలసీ ఉందో తక్షణమే ఆ పాలసీలో 2014 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన వికలాంగుల సమాజానికి 5% రిజర్వేషన్ అమలు చేసి ఖచ్చితంగా రాయితీ కల్పించి వికలాంగుల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పాలసీ రంగంలో ఆనాడు ఎవరైతే మీరే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వికలాంగుల చట్టం ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేశారు మీరు అని చెప్పేసి ఆ రోజు మీరు అన్నారు. మరి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేశారని ఆనాడు ప్రభుత్వం మీరు రెండు కూడా కలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖ తీసుకపోయి కలిపారని చెప్పి ఆనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉండి నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ఎందుకు ప్రత్యేక శాఖగా గుర్తించలేదో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మీరు డిమాండ్ చేస్తూ తక్షణమే మీకు కనుక వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల సంక్షేమ శాఖను కూడా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక అధికారులను నియమించాలి, నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టళ్లు నిర్మించాలి. అదేవిధంగా వికలాంగుల ఉద్యోగాల కోసం వికలాంగుల సమాజం ఎదురు చూస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పెట్టారు, మేము అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి. ఆ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిన్న జరిగిన కేబినెట్ కానీ మీరు ముఖ్యమంత్రి అయిన అనేక సందర్భాల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో కానీ వికలాంగుల ఊసే లేదు, వికలాంగుల ఎజెండా లేదు, వికలాంగుల అంశాలే కనీసం కేబినెట్ లో చర్చకు రాకపోవడం అనేది దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం చైతన్యం అవుతుంది. మేము ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం, మీరు ఏది అనుకున్నా ఏది చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వికలాంగుల ఉద్యమాలను అణచివేయాలని చూసినా అక్రమ అరెస్టులు చేయాలని చూసినా వికలాంగుల సమాజం ఎక్కడ కూడా మీ యొక్క కుట్రలకు కుతంత్రాలకు భయపడే ప్రసక్తే లేదు. హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిర్వీర్యంగా కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ పాలసీలో మరి ఏదైతే తీసుకొచ్చినటువంటి పాలసీలో రద్దు చేసినటువంటి మా వికలాంగుల రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తుందని చెప్పారు. ఆ ఉచిత ప్రయాణం అంశాన్ని కూడా త్వరితగతిన పరిష్కరించి వికలాంగుల పక్షపాతంగా నిలబడాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిక జారీ చేస్తూ ఒకవేళ వికలాంగుల సమాజం సమస్యల పట్ల కనుక ముఖ్యమంత్రి స్పందించకుంటే డిసెంబర్ 3 అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం తర్వాత ఈ రాష్ట్రంలో అగ్నిగుండం అయ్యే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజం ఏదో చులకన భావంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అడుగున వికలాంగుల సమాజాన్ని అవమానపరుచుకుంటూనే వస్తున్నారు. ఇలా ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు, వికలాంగుల సమాజాన్ని విస్మరించారు. మేనిఫెస్టోలో వికలాంగులు కూడా ఉచిత రవాణా ఇస్తారని అన్నారు. వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతారని అన్నారు. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ చేసినందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. కానీ ఆ రైతు రుణమాఫీతో పాటు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని కూడా మీరు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ తక్షణమే 6,000 పెంచాలి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా. అదేవిధంగా వికలాంగులు విద్యార్థులు అనేక మంది చదువుకొని ఉపాధి అవకాశాలు లేక ఇలా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిక జారీ చేస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను సన్యాసులను అదే విధంగా తిడుతున్నారు. మరి ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేసే వాళ్ళని ఏమనాలి ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, BVHPS నా ఒకే చేస్తున్నాను.